శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, నిత్యాగ్నిహోత్రులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఊరూరా శతచండీ యాగాల్లో శతచండీ యాగము బాపట్ల జిల్లా రేపల్లెలో సంకల్పించారు పూజారీస్.com వారు. సో దీనికి ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ. నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అయితే చండీ యాగాల గురించి ఒక్కసారి మీ మాటల్లో అక్కడ జరగబోతుంది ఈ కార్యక్రమం యొక్క ఫలితాల గురించి కూడా ఒక్కసారి వివరించండి గురువుగారు. ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా రోగానశేషానపహంసి తుష్టారిష్టాతు కామాను సకలానభీష్టాను త్వమాశ్రితానాం న విపిన్నరాణాం త్వమాశ్రితాః యాశ్రయతాం ప్రయాంతి. కలౌ చండీ వినాయక, కలౌ వెంకటనాయక అని చెప్పి రెండు విధానాలు చెప్పబడి ఉన్నది. ఇందులో కలౌ చండీ వినాయక, చండీ, ఇందులో చండీ, నవచండీ, శతచండీ, సహస్రచండీ ఇలా రకరకాలుగా చెప్పబడి ఉన్నాయి. అయితే అందులో విశేషంగా జరిపించేటువంటివి ఏవైతే ఉన్నాయంటే నవచండీ, శతచండీ రెండు విశేషంగా ఉంటాయి. తర్వాతవన్నీ కూడా మనం చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము, ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ శతచండీ వరకు తీసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. నవచండీ అదొక విధానం. ఈ రెండు చండీకి మూలం. అయితే మీరు అడిగారు చండీ యాగం చేస్తే ఫలితం ఏమిటండి అని. ఫలితం ఏమిటండి అనుకుంటే అసలు చండీ యాగం చేయొద్దు. ఎందుకంటే అందులో 13 ఆహుతులు ఉంటాయమ్మా. చెరుకు ముక్క వేస్తాము, మధు పుష్పం అంటే విప్ప పువ్వు వేస్తాము, గర్జ క్షణం మూఢం అనుకుంటూ తేనె వేస్తాము, కొబ్బరి చిప్పలు వేస్తాము, జామ పండు వేస్తాము, గుమ్మడి పండు వేస్తాము, మారేడు, ఇలా అందులో మొత్తం 13 రకాల ద్రవ్యాలు, కదలీ ఫలం అని చెప్పి వేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క విధానం ఉంటుందమ్మా. ఆ అధ్యాయాల్లో సావర్ణిసూర్య తనయో యో మనః కథ్యతేష్టమః అని మొట్టమొదటి శ్లోకం. అలానే చివరి శ్లోకం కూడా ఇంచుమించు ఇదే దీంతో ఎండ్ అవుతుంది. దాంట్లోనే చండీకి గొప్పతనం అంటారు. 13 అధ్యాయాలు, 13 ఆహుతులు జరుగుతుంటాయి. ఈ 13 ఆహుతుల్లో శుంభస్యేమన శుంభస్య అని చెప్పి ఒక్కొక్క రాక్షసుని వధించిన విధానాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే చెప్పబడి స్వాహాకారం జరుగుతుందో అది అక్కడ జరుగుతూ ఉంటుంది. దీనికి కొన్ని జరిగిన యథార్థాలు కూడా చెప్తానమ్మా. మన మీద ఎవరైనా దుష్ప్రచారాలు చేస్తున్నారు, దురుపవాదులుగా మనం తీసుకుని వస్తున్నారు, మన మీద ఏదో అఘాయిత్యించడానికి సిద్ధపడుతున్నారు అన్నప్పుడు ఈ చండీలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అవి తదేకంగా పారాయణ చేస్తూ కూర్చుంటే చెబితే నమ్మరమ్మా. ఇక్కడ మనం సుమారుగా ఒక 900 సార్లు ఆ మంత్రం ఒకటే శ్లోకం 900 సార్లు మనం ఇక్కడ కూర్చొని చేశామంటే మన మీదకి ఎవరు ఏ విధానాన్ని అనుసరించితే మన మీద ప్రయోగాత్మకంగా వస్తున్నారు, కొట్టడానికి కావచ్చు, వారందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోతారు. బంధన జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, ఆగిపోతారు. ఇలానే చాలా మందికి ఆస్తి విషయంలో తగాదాలు అమ్మతానికి వెళ్ళిపోయి అమ్మలేకపోతూ ఉంటారు. తతో నిశుంభ సంప్రాప్య చేతన మాత్తకార్ముక ఆదఘాన సరైర్దేవీం కాళీం కేసరణం తథా. ఈ శ్లోకాన్ని 900 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే అది అమ్మడికి వెళ్ళిపోతుందమ్మా. ఇలా ప్రతి దానికి ప్రతి ఒక్క మంత్రము కూడా చండీలో చెప్పబడి ఉంటుంది. ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధుల నిర్మూలనకి ఇది లేదు అంటానికి వీలు లేకుండా చండీలో మొత్తం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికి మూలం వేదమే. మళ్ళీ వేదం నుంచి వచ్చినవే జ్యోతిష్యం కానీ చండీ కానీ ఇవన్నీ కూడా. ఈ ఒక్క మంత్రానికి అంటే ప్రతిదానికి వేదం అనేటువంటిది మంత్రము, చండీ అనేటువంటి శ్లోకం. ఆ మంత్రం అనేటువంటిది అందరికీ అర్హత ఉండదు. కాబట్టి చండీ శ్లోకాన్ని మాత్రమే కొంతమంది, అందులో కూడా చండీలో కొన్ని శ్లోకాలే మనం పారాయణ చేయగలిగాలి, అన్నీ కూడా మనం పారాయణ చేయలేం. అందువల్లనే కొంతమంది నిష్ణాతత కలిగినటువంటి వేద పండితులు కూర్చోబెట్టి దానికి సంబంధించిన వాళ్ళని పూర్వం దీక్షాపరంలో వాళ్ళు ఉంటారు.
ఆ మంత్రశాస్త్రాన్ని మనల్ని కూర్చోబెట్టి మనం చేస్తుంటే సావర్ణిస్సూర్య తను యోయో మనః కథ్యతేష్టమః నిశామైతదుత్పత్తిం విస్త్రాదిగతో నస్వాహ అనుకుంటూ మహామాయానుభావేన మన్వంతరాధిపః ఈ ఒక్క శ్లోకాలు వింటుంటే చెబుతున్నప్పుడు మనం అలా తేలిపోతాం మన నిద్రలోకి. అంటే ఈ లోకంలో మనం ఉన్నామని మనకే అర్థం కాదు, అటువంటి స్థితికి అలా వెళ్ళిపోతుంది. అందులో మళ్ళీ మధ్యమ చరిత్ర, ఆ మధ్యమ చరిత్ర అనేటువంటిది ఎలాంటి దుష్ట ఈ విధానం అంటే నానా రకాల క్లేశాలు మనకు తీసుకొస్తుంటారు, వారందరూ నాశనం అవుతారు ఆ మధ్యమ చరిత్రతోటి. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరు ఉండకుండా ఉంటారు, అంటే మన జోలికి ఎవరు రాకుండా ఉంటారు. అది చూసినా విన్నా చాలమ్మా, మన జోలికి ఎవరు రాకుండా ఉంటుంటారు. చదువుకునేటువంటి వాళ్ళకి ఆ చండీతోటే విశేషమైన చదువు వస్తుంది. ఇది లేదు ఇది ఉన్నది అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కటి అందులో ఇమిడి పెట్టింది. ఇందులో మనకు మూలం చెప్పారమ్మా. అందులో ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. అంటే ఇక్కడ ఎవరున్నారు, నేను తప్ప ఎవరూ లేరు. అహం బ్రహ్మ బ్రహ్మ నివేదితవ్యే, నేనే బ్రహ్మని. అహం పంచభూతాన్య పంచభూతాని, పంచభూతాత్మక శక్తి నేనే. అహమఖిలం జగతు, జగత్తు మొత్తం నేనే ఉన్నా, జగత్తులో ఏముంది మొత్తం శూన్యం, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ నేను అనేటువంటి పదం బ్రహ్మపదం తర్వాత మినహాయిస్తే ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి దృక్పథంతో అక్కడ కూర్చోగలగాలి. అయితే ఈ చండీ యాగంలో పాల్గొనడానికి ఎవరెవరికి అర్హత ఉంటుందంటారు? మా మాట నేను చెప్తే నన్ను తిడతారండి. పర్వాలేదు చెప్పండి. అంటే నా వరకు నేనైతే ఉంటానంటే ఎవరైనప్పటికీ కూడా దర్శనం మాత్రమే విశేషం అంట. అంటే ఇప్పుడు అంటే అనకూడదు, ఇది జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైనా చండీ హోమంలో పాల్గొనాలి అంటే వారి గోత్రనామాలు ఇచ్చి పక్కన కూర్చొని చూడండి అంట. ఎందువల్ల అంటున్నానంటే స్వాహాకారోణ చాయుర్ధ, స్వాహ అన్నప్పుడు మనం కొంతమంది ద్రవ్యాలు ఇట్లా వేసేస్తారు, అందులో పరవాన్నం వేయాలి, కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. అవి వేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా వేసేస్తే స్వాహ అన్నప్పుడు ఇటు నుంచి అవతల కూడా వెళ్ళి పడుతూ ఉంటాయి, లేదంటే కొన్ని అక్కడే పడుతూ ఉంటాయి. మనం వేసే పదార్థం కన్నా కింద ఎంత పదార్థం పడుతుందో అంత శేషం మిగిలిపోతుంది మనకు. కాబట్టి నా వరకు నేనేమంటా అంటే వేద పండితుల్ని కూర్చోబెట్టండి, వాళ్ళ చేత చేయించి పక్కన కూర్చొని నమస్కారం చేసుకోండి. కాదు నేను చేసుకోగలను అని అనుకుంటే దృష్టి ఎక్కడ పెట్టి ఆ ద్రవ్యం 3000తో తీసుకొని చక్కగా అగ్నిహోత్రంలో వదిలేటట్టుగా, ఈ చుట్టూదా పడకుండా అగ్నిహోత్రంలో వదిలేటట్టుగా చేసుకోగలిగితే ఫలితం. అయితే ఇందులో మనకు చెప్పబడింది, అంబను కొలిచిన దక్కనిదేమిటి. ధర్మధ్వజుడు అనే మహారాజు ఈ యాగం చేసినందుకు గాను చక్కటి సంతానం వచ్చింది. అలానే దేవీ యాగము చేసిన ఇంద్రుడు, దేవీ యాగం చేసినటువంటి ఇంద్రుడికి అక్షయ సంపదలు వచ్చినాయి. ఇది లేదు అది ఉంది అనేటువంటిది లేదమ్మా. సంతానము అక్షయం అంటే క్షయం కానిటువంటిది, అక్షయ పాత్రలాగా తీసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఈ రెండు ఉంటే ఇక మనిషికి మూడోది అవసరం లేదు. అటువంటిది ఖచ్చితంగా ఆవిడిస్తుంది. అందులోనూ కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, బాపట్ల రేపల్ల అని చెప్పి. మీరు అక్కడ చేస్తున్నా అన్నారు కాబట్టి నేను దాని గురించి చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నా, తృప్తిగా. లేదంటే కనుక నేను చాలా మంచిదమ్మా చేసుకున్నారమ్మని చెప్పేవాడిని. అంటే వేరే కాదమ్మా, మనం చేసేటువంటి స్థాన బలం కూడా మనకు కావాలి. మనం ఎక్కడో పెట్టి నేను చేసేస్తున్నట్టు ఫలితం రాదు. ఆ బాపట్ల రేపల్ల చందోలు అవన్నీ కూడా పూర్తిగా అమ్మవారి యొక్క శక్తితో నిండినటువంటి ప్రదేశాలు. ఎందువల్లనంటే మీకు దగ్గరలో ఉన్న చందోలు కూడా ఉంటుంది. రాఘవ నారాయణ శాస్త్రి గారు, ఎవరైనా నెట్లో కొట్టి చూడండి, నేను మీతోటి మీరు నాతోటి ఎలా అయితే మాట్లాడుతున్నారో బాలమ్మవారితో అలా మాట్లాడారు ఆయన. ఆయన నడయాడిన ప్రదేశం అదంతా. అణువున అమ్మవారు అక్కడ స్థిరపడి ఉన్నారంటానికి మేము చాలామంది దానికి ఎన్నో రుజువులు కూడా మేము చూసాం. అంటే మా దౌర్భాగ్యం చూడకూడదు రుజువులు, అమ్మవారు ఉందంటే నమస్కారం చేసుకోవడమే. ఎందువల్ల రుజువు మేము చేసుకోవాల్సి వచ్చింది అంటే కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు, ఉన్నారు అంటే వాళ్ళకి అర్థం కాదు, రుజువులు వాళ్ళ సాక్ష్యాలతో సహా చూపించాలి. అటువంటి వారి కోసం అని చెప్పి కొంత మేము రీసెర్చ్ చేయడం జరిగింది ఆ ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి అక్కడ మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా చండీ అనేటువంటిది ఏ విషయంలో ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఫలితము కూడా అందులో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా ఉన్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఫలితాన్ని ధారపోస్తుందన్నమాట. అట్లా అందులో సందేహమే లేదు. నిజమా అబద్ధమా అంటే నిజమని నమ్మిన వాళ్ళందరూ బాగుపడతారు, అబద్ధమని ఆలోచించిన వాళ్ళందరూ ఆజన్మాంతము ఆలోచిస్తూనే ఉంటారు. బాగుపడాలనుకునేవాడు 24 గంటలు కష్టపడే ప్రయత్నం చేస్తాడు. బాగుపడే అవకాశం లేనివాడు 24 గంటలు ఎలా కష్టపడాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ తరాలు ఉంటాయి ఇందులో. కాబట్టి ఏంటంటే
కనీసం మాత్రం కొంచెమైనా జ్ఞాన సంపత్తి గల వాళ్ళు ఏంటంటే ఆయన గురించి చందోల రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి కొట్టుకొని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళైతే వచ్చేస్తారు అక్కడికి. ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడానికి మాత్రం ఈ అవకాశం ఎవ్వరు కూడా వృధా చేసుకోరు. విషయ పరిజ్ఞానం లేని వాళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఉపయోగం లేదు. కానీ చాలా అంటే మంచి ఒక కార్యక్రమాన్ని అయితే మీరు సంకల్పం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో కాస్త చాలామంది కష్టపడుతున్నప్పటికీ కూడా వాళ్ళకు ఫలితాలు దక్కగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా ఇది వినటం వలన కూడా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయి ఖచ్చితంగా ఒక మార్గం అనేటువంటిది సుఖమైన జీవితం వస్తుంది మా ప్రతి మనిషికి. చాలా 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 చక్కగా వివరించారు గురువు గారు. అంటే మీ మాటలు విన్న తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. ఇదండి, చూసారు కదా మరి శతచండీ మహాయాగానికి సంబంధించిన వివరాలు. మరి ఈ శతచండీ మహాయాగంలో బాపట్లలో రేపల్లెలో ఉన్నవారు మాత్రమే కాదు, ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈ ప్రత్యేక మహాయాగంలో మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి మీరు కూడా పాల్గొనాలి. దానికి సంబంధించి వివరాలు కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.